ఒక అందమైన చిరునవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ పళ్ళపై ఉండే పచ్చటి లేదా గోధుమ రంగు మరకలు ఆ నవ్వును దాచుకునేలా చేస్తూ ఉంటాయి. మనం రోజూ తాగే కాఫీ, టీలు, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటివి మన పళ్ళపైన మొండి మరకల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇవి మన నవ్వునే కాదు, నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. మరి దంతాలపై ఉండే ఈ మొండి మరకల్ని ఎలా వదిలించుకోవాలి? దంతాలపై మరకల్ని మాయం చేసే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వితే నవరత్నాలు రాలినట్లుండాలి అంటారు పెద్దలు. ముఖానికి అందం, మాట్లాడితే ఆత్మవిశ్వాసం ఇచ్చేది మన నవ్వే. కానీ ఆ నవ్వినప్పుడు పళ్ళు ముత్యాల్లా కాకుండా పచ్చగానో, నాచు పట్టినట్టుగానో, గోధుమ రంగు మరకలతో కనిపిస్తే ఆ నవ్వే ఒక పెద్ద శాపంగా మారిపోతుంది. నలుగురిలోకి వెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా నమ్మకం సడలిపోతుంది. అసలు పళ్లకు ఈ రంగు మార్పు ఎందుకు వస్తుంది? మన పంటిపైన ఉండే తెల్లటి రక్షణ కవచాన్ని ఎనామిల్ అంటారు. ఇది మన శరీరంలోని అత్యంత గట్టి పదార్థం. దీని కింద డెంటిన్ అనే పసుపు రంగు పొర ఉంటుంది. మనం రోజు తాగే టీ, కాఫీ, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ లేదా అలవాటుగా నమిలే గుట్కా, సిగరెట్ల వల్ల ఎనామిల్ పైన మరకలు ఏర్పడతాయి. ఇక తరచూ వాడే యాంటీబయాటిక్ మందులు, మనం తాగే నీళ్లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పంటి లోపలి పొరల్లోనే ఈ మరకలు ఏర్పడుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నల్గొండ, ప్రకాశం వంటి జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య వల్ల ఎంతో మంది పళ్ళు చిన్న వయసులోనే శాశ్వతంగా రంగు మారిపోవటం గమనార్హం. మ్యాక్సిమం పళ్ళపైన మనకి కనిపించే ప్రభావం ఏంటంటే గుట్కా, దాని తర్వాత స్మోకింగ్, దాని తర్వాత టీ, కాఫీ స్టెయిన్స్, అలాగే స్పెషల్గా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ స్టెయిన్స్, అలాగే కొంతమందికి కూల్ డ్రింక్స్ అలాంటి కలర్డ్ సబ్స్టెన్సెస్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా చూస్తుంటాం. ఇనీషియల్ స్టేజెస్లో మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టయితే మనకి కొన్ని టూత్ వైట్నింగ్ జెల్స్ లేదంటే టూత్ వైట్నింగ్ టూత్ పేస్ట్ ఇలాంటివి ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో మనం వాడినట్టయితే మనము పంటిపైన ఉన్న ఈ మచ్చలు కానీ మరకలు అంటే ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే ఈ టీ, కాఫీ స్టెయిన్స్ కానీ ఈ స్మోకింగ్ స్టెయిన్స్ కానీ వాటిని తొలగించడానికి మనం వాడచ్చు. కానీ ఆల్రెడీ గట్టిగా అంటే టాటర్ కొన్ని రోజుల్లో మా దగ్గర 90% వచ్చే వాళ్ళు ఈ స్టెయిన్స్ అంటే మనం తొలగించలేము. అంటే నార్మల్ బ్రషింగ్తో మనం తొలగించిన స్టెయిన్స్తో మా దగ్గరికి వస్తారు. అప్పుడు వీటికి బేసిక్ క్లీనింగ్ చేసేసి మనం చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ హోమ్ రెమెడీస్ అనేది బ్రషింగ్, సరైన పద్ధతిలో బ్రష్ చేయటం. రెండోది ఈ వైట్నింగ్ లేదంటే క్లీనింగ్ కొన్ని టూత్ పేస్ట్ వస్తాయి, అవి వాడినట్టయితే మనం జాగ్రత్త పడినట్టయితే ఇలా రాకుండా కాపాడుకోవచ్చు. పళ్లపై మరకలు అనేవి కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అవి మన ఒంట్లో సమస్యల తాలూకు హెచ్చరిక సంకేతాలు కూడా. పళ్లను సరిగ్గా బ్రష్ చేసుకోనప్పుడు లాలాజలంలోని బ్యాక్టీరియా ఆహార కణాలతో కలిసి ప్లేక్ లేదా పాచి అనే జిగట పొరగా మారుతుంది. ఇది కాస్త కాలక్రమేణా గట్టిపడి టార్టార్ లేదా కాలిక్యులస్ అనే రాతి పొరల పళ్లకు అతుక్కుపోతుంది. అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఈ టార్టార్ అనేది చిగుళ్లను తినేస్తూ తీవ్రమైన చిగుళ్ల జబ్బు పయోరియాకు దారితీస్తుంది. ఫలితంగా చిగుళ్ల నుంచి రక్తం కారటం, నోటి దురవాసన, చివరకు పళ్ళు కదిలి ఊడిపోవటం జరుగుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ పరిశోధనల ప్రకారం పళ్లపై పేరుకుపోయే ఈ క్రానిక్ బ్యాక్టీరియా అనేది చిగుళ్ల నరాల ద్వారా నేరుగా రక్తంలో కలిసి ఆపై గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి సమస్యల ముప్పును పెంచుతోందని తేలింది. అంటే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పన్నమాట. ఈ స్కేలింగ్, పాలిషింగ్ అనేది వెరీ ప్రూవెన్ అండ్ మనం చేసేది ఇప్పుడు కొత్తగా మన దగ్గర వచ్చిన స్కేలర్స్ అనేది ఏంటంటే అల్ట్రాసానిక్ వైబ్రేషన్స్తో చేస్తాం. అంటే చాలా సన్నటి వైబ్రేషన్తో పంటి పైన దాన్ని టచ్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ మనకి ఈ స్టెయిన్స్ లేదంటే మరకలు, మచ్చలు ఉన్నాయో దాన్ని పైన మన అల్ట్రాసానిక్ అంటే వెరీ మైన్యూట్ వైబ్రేషన్స్తో ఈ స్టెయిన్స్ని తొలగిస్తాం.
ఇది చాలా సేఫ్, ఎందుకంటే చాలా అల్ట్రాసానిక్ క్లీనింగ్తో చేస్తాం కాబట్టి. అల్ట్రాసానిక్ అంటేనే వెరీ వెరీ మైల్డ్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీతో చేస్తాం. సో దీంతో ఏంటంటే ఓన్లీ మరకలు మచ్చలు మాత్రమే మనం తొలగిస్తాం. సో దాంతో మనకి పంటి ఎనామిల్ పైన కానీ ఎలాంటి దెబ్బ తినకుండా మనం చూసుకోవచ్చు. రెండోది పాలిషింగ్ అనేది కూడా ఇలా కొన్ని స్టెయిన్స్ ఉన్న వాళ్ళలో మనం పాలిషింగ్ అనేది చేస్తాం. అది కూడా సన్నటి బ్రష్తో మనము చాలా మెత్తగా ఉండే కుచ్చులు ఉండే బ్రష్తో మనం పాలిషింగ్ చేస్తాం, ప్యూమిస్ పాలిషింగ్. దీంతో ఏంటంటే ఒక షైన్ లాగా వస్తుంది పంటి పైన, లేదంటే ఈ మచ్చలు మరకలు ఈ లోపల పోయిన స్టెయిన్స్ అన్నిటిని తీసేసి పైన పంటి పైన న్యాచురల్ ఒరిజినల్ షైన్ వచ్చేలాగా మనం పాలిషింగ్ చేస్తాం. సో దీనివల్ల సరైన పద్ధతిలో మనం చేసినట్టయితే వాటర్ వాడుతూ ఇనఫ్ సఫిషియంట్ కోపియస్ ఇరిగేషన్ అంటాము, అంటే వాటర్ వాడుతూ చేసినట్టయితే ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇట్స్ వెరీ వెరీ సేఫ్. దంతాలపై మరకలను వదిలించుకోవటానికి మన వాళ్ళు చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో చూసి బొగ్గు పొడి, ఉప్పు, నిమ్మరసం, బేకింగ్ సోడాలతో పళ్లను గట్టిగా తోమేస్తూ ఉంటారు. నిమ్మరసంలోని యాసిడ్, బొగ్గులోని కరుకుదనం పళ్లను తాత్కాలికంగా తెల్లగా చేసినట్లు అనిపించినా నిజానికి అవి పంటిపైన ఉండే అమూల్యమైన ఎనామిల్ పొరను శాండ్ పేపర్లా గీకేస్తాయి. ఫలితంగా లోపల ఉన్న పసుపు రంగు డెంటిన్ బయటపడి పళ్ళు మరింత పచ్చగా మారటమే కాకుండా పళ్లకు జివ్వుమనే సెన్సిటివిటీ సమస్య వస్తుంది. అందుకే దంతాలపై మరకల్ని తొలగించుకునేందుకు సొంత వైద్యాలు చేయకూడదు. డెంటిస్ట్ను సంప్రదించాలి. వారు ఇంట్రా ఓరల్ కెమెరా ద్వారా పళ్ల లోపలి మరకలను డిజిటల్ స్క్రీన్పై చూస్తారు. అవసరాన్ని బట్టి దంతాల వేళ్లు, లోపలి ఎముక బలాన్ని అంచనా వేయటానికి డెంటల్ ఎక్స్రే వంటి పరీక్షలు చేయటం ద్వారా అసలు సమస్యను గుర్తిస్తారు. మనకి దంతాల పైన మచ్చలు కానీ మరకలు రాకుండా ఉండాలంటే నంబర్ 1 ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం. నోటి పరిశుభ్రత అనేది, ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓరల్ హైజీన్లో సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం, నైట్ టైం బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం అంతా ఇరుక్కున్నది కూడా నైట్ టైమే అలాగ నిలువుగా ఉండి, పిల్లల్లో చాక్లెట్స్ ఇలాంటివి తీసుకున్నాను కూడా నిలువుగా ఉండి ఉంటాయి కాబట్టి నైట్ టైం బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండండి. చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, పాను, గుట్కా, ఎక్సెసివ్ టీ, కాఫీ ఇలాంటివి వీటి నుండి దూరంగా ఉండండి. మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యంగా ఉండే పౌష్టిక ఆహారం తీసుకోవటం, మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఉండేటివి. ఇందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే న్యాచురల్గా మన పళ్ళని క్లీన్ చేస్తూ ఉంటాయి. దంతాలపై నల్లటి, పసుపు పచ్చ రంగులో ఉండే మరకల్ని మాయం చేయటానికి ఆధునిక దంత వైద్యంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. దంతాల పైభాగంలో ఉండే మరకలను, టార్టార్ను తొలగించడానికి స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేస్తారు. అల్ట్రాసోనిక్ కిరణాల ద్వారా పళ్లకు ఏమాత్రం నష్టం లేకుండా మరకల్ని మాయం చేస్తారు. ఇక పళ్ళు సహజంగానే తెల్లగా మెరవటానికి టీత్ వైట్నింగ్ లేదా బ్లీచింగ్ ప్రక్రియ అందుబాటులో ఉంది. ఇక ఫ్లోరోసిస్ లాంటి మొండి అంతర్గత మరకలు ఉన్నవారికి పంటిపైన సిరామిక్ లేదా కాంపోజిట్ వెనీర్స్ అనే పలసటి పొరలను అమర్చటం ద్వారా దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తీసుకువస్తారు. ఇక దంతాలపై మరకలు ఏర్పడకుండా ఉండాలంటే రోజుకు 2 సార్లు 2 నిమిషాల పాటైనా బ్రష్ చేయాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. కాఫీ, టీలు తాగిన వెంటనే నోటిని నీళ్లతో బాగా పుక్కిలించాలి. ఈ జాగ్రత్తలు పళ్లను ముత్యాల్లా తెల్లగా మెరిపిస్తాయి.